సో హలో ప్రేక్షకులు. పురు కింగ్ అవుతాడు కాబట్టి ఇంకా యదు యాక్చువల్ కింగ్ అవ్వాలి. ఎందుకంటే ఆయన ఓల్డెస్ట్ చైల్డ్ కాబట్టి ఆయన అవ్వాలి కాబట్టి ఆయన అవ్వలేడు కాబట్టి ఆయన ఇంకా కింగ్డమ్ వదిలేసి సపరేట్ ఆయన వేరే క్లాన్ క్రియేట్ చేద్దాం అనుకుంటాడు. అదే యదు క్లాన్ లేదా యాదవ క్లాన్ అనేసి. అందులోనే అంటే అందులో కింగ్స్ టైప్ ఉండేది లేకుండే, అది ఇట్లా గవర్నమెంట్ సిస్టమ్ లాంటిది. అందులోనే కొన్ని ఇయర్స్కి కృష్ణుడు లార్డ్ కృష్ణ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు బర్త్ తీసుకుంటాడు. ఈ పౌరవాస్ ఇంకా యాదవాస్ యాక్చువల్గా ఒకటే ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అవుతారు, కానీ వాళ్ళ వేస్ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ టైప్స్లో ఉన్నారు. ఈ పౌరవాస్ దాంట్లో వాళ్ళ డిసెండెంట్సే కౌరవాస్ ఇంకా పాండవాస్. యదు క్లాన్ నుంచి లార్డ్ కృష్ణ హస్తినాపురం కోసం పాండవాస్ ఇంకా కౌరవాస్ ఫైట్ జరుగుతున్నప్పుడు పాండవాస్ని లార్డ్ కృష్ణ గైడ్ చేస్తాడు, ఇంకా కౌరవాస్ని శకుని గైడ్ చేస్తాడు. అంటే మిస్లీడ్ కూడా చేస్తాడు అనుకోవచ్చు.